హైదరాబాద్ ను ఆగమాగం చేసిన వాన తీవ్రత ఎంతంటే మంటలు పుట్టించిన ఎండలకు కాస్తంత ఉపశమనంగా ఉంటుందని భావించిన వర్షం హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తింది. అప్పటి వరకు ఎండ తాకిడికి విలవిలలాడిన నగర జీవులకు ఉపశమనం కలిగిస్తూ మంగళవారం సాయంత్రం 4 గంటల వేళకు వాతావరణం చల్లబడింది. దీంతో కాస్తంత కుదురుకున్న ప్రజలకు ఒక్కసారిగా మొదలైన ఎదురుగాలి వర్షంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. అప్పటి వరకు ఎండతో సురుమంటే సాయంత్రం కురిసిన వానకు గజగజ వణికిపోయిన పరిస్థితి. దాదాపు 2 వారాలుగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలకు కాస్తంత విరామం ఇస్తూ వరుణుడు వస్తాడంటూ వాతావరణ శాఖ ముందస్తు అంచనాల్ని వెల్లడించింది. ఈ వేసవి తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటడం, ఇల్లు నిప్పుల కొలిమిగా మారిన వేళ వర్షంతో కాస్త రిలాక్స్ కావచ్చు అనుకుంటే మాయదారి వాన ముంచెత్తి కొత్త కష్టాల్ని తీసుకొచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసినప్పటికీ హైదరాబాద్ మహానగరంలో దీని తీవ్రత ఎక్కువ. భాగ్యనగరిలో కురిసిన భారీ వర్షంతో 1 కోటి మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. హైదరాబాద్ మహానగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మియాపూర్లో 13.3 సెంటీమీటర్లు, కుకట్పల్లిలో 11.2 సెంటీమీటర్లు, సికింద్రాబాద్ లో 10 సెంటీమీటర్లకు పైన వర్షపాతం కురిసింది. అది కూడా 2 గంటల పాటు నాన్ స్టాప్ గా కురిసిన వాన. దీనికి తోడుగా పెద్ద ఎత్తున గాలులు వీయటంతో పలు పైకప్పులు, ఫ్లెక్సీలు, రేకులు కొట్టుకుపోయిన పరిస్థితి. భారీ ఎదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఫీడర్లు ట్రిప్ కావటంతో విద్యుత్ సరఫరాకు గంటల కొద్దీ సమయం తీసుకుంది. రోడ్ల మీద నిలిచిన వర్షపు నీటితో ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో గంటల కొద్దీ సమయం రోడ్ల మీదే గడిచిపోయిన పరిస్థితి. సాయంత్రం 4 గంటలకు ఇళ్ల నుంచి ఈవినింగ్ షిఫ్ట్ కోసం బయలుదేరిన వారు రాత్రి 7:30 గంటలకు ప్రాంతంలో ఆఫీసులకు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు షిఫ్ట్ అయిన వారు ఇంటికి చేరుకునేసరికి 8 పైనే దాటింది. అర్ధరాత్రి 12 గంటల వరకు ఐటీ నగరంలో ట్రాఫిక్ జామ్ నెలకొని ఉండటం గమనార్హం. మల్కాజ్గిరి జిల్లా కొండపల్లిలో దేవేందర్ కాలనీకి చెందిన గంగాధర్ రావు, సుబ్రహ్మణ్యం ఇద్దరు గోడలకు ప్లాస్టింగ్ చేస్తూ వర్షం కారణంగా పక్కన నిల్చున్నారు. గోడ కూలిన ప్రమాదంలో ఈ ఇద్దరు మరణించారు. బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఒక కార్మికుడు మరణించాడు. పాతబస్తీ పరిధిలోని బహదూర్పురంలో విద్యుత్ దార్ఘతంతో ఒకరు ప్రాణాలకు కోల్పోయారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 10 మంది మరణించారు. హైదరాబాద్ లోని పలు కాలనీలు జలమయం కావడంతో పాటు అక్రమ నిర్మాణాల కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీంతో పలుచోట్ల కార్ల వర్షపు నీటితో మునిగిపోయింది. మొత్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇదిలా ఉంటే మేలో కురిసిన వర్షాల కారణంగా రైతులు పండించిన పంట భారీగా తడిచిపోయింది. తీవ్రమైన గాలుల కారణంగా మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్టుగా చెబుతున్నారు. జొన్న, వేరుశెనగ, మొక్కజొన్న, మినుములతో పాటు పలు పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో బస్తాల కొద్దీ ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు తల్లడిల్లారు.